ఇప్పుడు టైం ఉంటే జూమ్ మీటింగ్కి వచ్చేసి ఉన్నా సార్. ఈ మధ్య 3 మంత్స్ నుంచి మాకు షుగర్ వస్తుండే. రాగానే వెంటనే ఉమ్, ఇక్కడ క్యాంప్ పెట్టుండే హైదరాబాద్లో. తులసి మేడం ఇట్లా ఇక్కడ వచ్చి చూసిర్రు. ఆ, అక్కడ క్యాంప్ పెడితే పోయి నేను అక్కడ టాబ్లెట్స్ తీసుకున్నా సార్. వాడిన 3 మంత్స్లో నాకు 7.6 నుంచి 5.5 వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. ఏ తులసి మేడం? ఇక్కడ డాక్టర్ తులసి మేడం అని క్యాంప్ పెడుతున్నారు కదా సార్ ఇక్కడ. ఓకే ఓకే, మన గుంటూరు నుంచి. ఓకే, గుడ్ గుడ్ ఆ, గుడ్. గుంటూరు నుంచి, విజయవాడ గుంటూరు. అయితే అక్కడ వచ్చిర్రన్నమాట. ఇక్కడ హైదరాబాద్ క్యాంప్ పెట్టినప్పుడు మా బ్రదర్ నాగరాజు కూడా అని చెప్పుండే. అయితే అక్కడ వస్తుంటే టాబ్లెట్స్ వాడినా సార్. 3 మంత్స్ వాడినా. అయితే అప్పుడే స్టార్టింగ్ ఉండే సార్ నాకు. అప్పుడే వస్తుంటే షుగర్ అట్లా అయ్యే నేను హైదరాబాద్ వేరే డాక్టర్ దగ్గర చూపించుకుందాం వస్తే కల అప్పుడే ఇక్కడ క్యాంప్ పెడదు అని మా బ్రదర్ చెప్తే కల అక్కడ వచ్చి తీసుకున్నా సార్. అప్పటికి నేను 4 డేస్ వాడిన టాబ్లెట్స్. అయితే ఆ మేడం గారు చెప్పారు, వాడకండి ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఈ టాబ్లెట్ వేసుకున్నా అంటే ఫస్ట్ ఏమో స్టార్టింగ్లో టాబ్లెట్స్ 3 డేస్ 1 వేసుకున్నా. 3 డేస్ 2 వేసుకొని మళ్ళీ 7 డేస్ నుంచి నేను 74 kgs ఉండుంటే సార్ నేను. అయితే 7 టాబ్లెట్స్ వేసుకున్నాను సార్. మార్నింగ్ 3, ఈవినింగ్ 4 టాబ్లెట్స్ వేసుకున్నాను సార్. 3 మంత్స్ తర్వాత చేసుకోమంటే మన హెచ్బి1 చేసుకుంటే 5.5 వచ్చింది సార్. వెరీ గుడ్, నార్మల్ వచ్చింది. బీపీ కూడా అది డోస్ తగ్గించేసి సార్ డాక్టర్. నేను మళ్ళీ హైదరాబాద్ పోయి చెక్ చేసుకున్నా. ఇది తగ్గిపోతుందని బీపీ కూడా తగ్గించేసి సార్ టాబ్లెట్. ఇప్పుడు మళ్ళీ నేను వాడనా సార్ ఇంకా ఇవి కంటిన్యూగా? కంటిన్యూగా వాడాలి. మీరు 1 year వాడుకుంటే ఇంకా లైఫ్లో మళ్ళీ మీకు ప్రాబ్లం ఉండదు. అదే ఓకేనండి. తగ్గిపోయిందని మళ్ళా తీసుకోలేదు లేలే, సార్ ఇంకా ఆపేయకూడదు ఆపేయకూడదు బ్రదర్. 1 year మీరు కంపల్సరీ వాడేసుకోండి. కనీసం 8 నెలలు పూర్తి చేయండి. అప్పుడే పూర్తిగా బయటకు వచ్చేస్తారు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సార్.